ప్రభుదేవ ఏప్రిల్ 3, 1973లో మైసూర్లో జన్మించారు. యాక్టర్గా, డైరెక్టర్గా, కొరియోగ్రాఫర్గా తన సత్తా ఏంటో చాటారు. తండ్రి సుందరం మాస్టర్, తల్లి మహాదేవమ్మ. ఇప్పుడు ప్రభుదేవ గారి వివాహ జీవితం మరియు నయనతారతో నడిపిన సహజీవన వివరాలు ఏంటో చూద్దాం. 1995లో ప్రభుదేవ రామ్లత్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. తర్వాత ఈమె పేరు లతాగా మార్చుకుంది. వీరికి 3 పిల్లలు. వీరి పెద్దబ్బాయి క్యాన్సర్ కారణంగా 2008లో చనిపోయాడు. వీరు పెళ్లి జరిగినప్పటి నుండి 2009 వరకు బాగానే ఉన్నారు. 2010లో నయనతారతో ప్రభుదేవ సహజీవనం చేస్తున్నారు అనే విషయం తెలిసిన తర్వాత తన భార్య కోర్టులో పిటిషన్ వేసింది. నయనతారతో నడుపుతున్న సహజీవనాన్ని ఎలాగైనా రద్దు చేసి తన భర్తను తనకు తిరిగి ఇప్పించవలసిందిగా కోర్టును ఆశ్రయించింది. అంతేకాదు, ఉమెన్స్ ఆర్గనైజేషన్స్తో కలిసి నిరాహార దీక్షలు, నయనతార దిష్టిబొమ్మలను కాల్చడం లాంటివి చేసింది. తమిళ సాంప్రదాయాన్ని నయనతార అప్రతిష్ట పాలు చేస్తుందని పేర్కొంది ప్రభుదేవ భార్య. ఇవన్నీ భరించలేకనో ఏమో నయనతార 2012లో ప్రభుదేవతో సహజీవనాన్ని రద్దు చేసి విడిపోయింది. ప్రభుదేవ భార్య లత కూడా విడాకులు తీసుకుంది. కాకపోతే ఈ విడాకులు కొన్ని కండిషన్స్ మధ్య జరిగాయి. ముఖ్యంగా ప్రభుదేవ ఆస్తిని కొంత రాపించుకున్న తర్వాతే విడాకులు తీసుకుంది తన భార్య. ఇవే ప్రభుదేవ వివాహ జీవితం మరియు నయనతారతో నడిపిన సహజీవన వివరాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.